కృష్ణ మాది గారు మరి నేనే మాదిగలకు అందరికీ న్యాయం చేయగల సమర్థుండే నేనే నాయకుడిని అని చెబుతున్నాడు. 1994లో ఆయన మరి ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు అప్పటి నుంచి కూడా మేమందరం దాన్ని అభిమానించి దాన్ని పోషించిన వాళ్ళలో మేము ఉన్నాం. అప్పటి నుంచి ఆయన్ని అభిమానించి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని రాష్ట్రమంతా వ్యాపకం చేసినటువంటి నాయకులు ఎవరు ఒక్కళ్ళు కూడా ఆయన పక్కన లేరు ఈరోజు. ఎందువల్ల ఏంటంటే ప్యాకేజీకి దాసుడైపోయి మరి అందరిని దూరం చేసుకున్నాడు. ఇంతకుముందు ఏదైతే మాదిగా అలా అభ్యున్నతకు నేను కృషి చేస్తున్నానని పోరాటం చేశాడో వాటిని కొంతవరకు సాధించి ఆ తర్వాత ప్యాకేజీలకు తీసుకుంటూ మరి మాదిగలకి ఎక్కువ మంది అభివృద్ధి చెందినటువంటి స్థితిలో, ఉదాహరణకి తెలంగాణలో జనరల్ సీట్లో కూడా సర్వే సత్యనారాయణ గారు అనే ఎంపీగా గెలిచాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో. ఆ తర్వాత తెలంగాణలో ఈ మాదిగలందరినీ అభ్యున్నతిని కోరే మనిషి అని చెప్పుకుంటూ వాళ్ళందరి ప్యాకేజీలకు బలి చేసి వారందరి కోల్పోసినటువంటి రాజకీయ చరిత్ర లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి కృష్ణ మాదిగ ఈరోజు కన్నడ వచ్చి చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి కలవాడని చెబుతున్నాడు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఈ కృష్ణ మాదిగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి రానియకుండా తరిమి కొట్టిన సంఘటన మర్చిపోయి సిగ్గు లేకుండా ఈ కులానికి అని చాలా నీచంగా చూసినటువంటి చిత్రీకరించినటువంటి చంద్రబాబు నాయుడు వెనక తిరిగి ఆయనకు ఓటేమని తిరగడానికి ఈయనకి సిగ్గు శరం ఉందా లేదా అనేది మేమందరం ఆశ్చర్యపోతున్నాం. అట్లాగే మరి విజయవాడలో మాట్లాడుతూ సుజనా చౌదరి గారు పార్టీని ఆయన చాలా మంచివాడు, మా ఎంఆర్పిఎస్కి చాలా బలం చేకూర్చాడు అంటున్నాడు. ఆయన వేలాది కోట్ల రూపాయలు మా బ్యాంకు ధనాన్ని లూటీ చేసి మరి ఈరోజు మరి పార్టీలు మార్చి జెండాలు మార్చి బీజేపీ తరఫున మరి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఆయన్ని మద్దతు ఇమ్మని కోరుతున్నాడు. ఇవన్నీ కూడా మా కృష్ణ మాదిగ దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఆయన కంటే ఎక్కువగా ఆయన ఆలోచించిన దానికంటే చాలా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి దళితులకి దళితుల్లో ఉన్నటువంటి 93% మందికి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా పిల్లలు ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకోవడంలో కానీ, అమ్మఒడిని తీసుకోవడంలో కానీ, పథకాల వల్ల లబ్ధి పొందడంలో కానీ, మరి కరోనా టైంలో ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా, ఎటువంటి ఈతి బాధలకు గురి కాకుండా, ఆకలి చావులు లేకుండా వారందరూ కూడా ధైర్యంగా జీవించారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి మేము తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా కృష్ణమాదిగ యొక్క వ్యాఖ్యలను కృష్ణమాదిగ యొక్క ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి మాదిగలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మరి 1994 జూలై 7వ తారీఖున ఉద్యమం ఆవిర్భవించినప్పటి నుంచి ఈదుమూడి గ్రామంలో మేము కూడా ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా మరి అప్పటి నుంచి పనిచేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆయన పిల్లలు వాళ్ళు బాగుపడుతుంది తప్ప మరి ఉద్యమంలో ఎంతోమంది దీనికి అంకితమయ్యి పనిచేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మరి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జైలు పాలు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎవరిని పట్టించుకోడు ఆయన స్వార్థం ఆయనే తప్ప. ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. ఉద్యమంలో అందరూ కొత్తోళ్ళు, చిన్న కుర్రోళ్ళు, వాళ్ళకేం తెలియదు ఆయన గురించి. మేము ఆయన గురించి బాగా దగ్గరగా తిరిగిన వాళ్ళం. మేము ఎవరం కూడా ఆయన అమ్మట్లేము. ఇప్పుడు అంటే ఆయన క్రియలు మాకు నచ్చక అందరం ఇట్లా బయటకు వచ్చేసాం. ఆయన ఏమంటాడంటే మిలిటెంట్ వర్కులు చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి కిల్లా ఉంది, దాని మీద పోలీసుకు సంబంధించి ఏదో పెద్ద టవర్ ఉంటుంది సిగ్నల్స్ అందియటానికి, దాన్ని దగ్గర పెట్టమంటాడు. లేదా ఆగిరిపల్లి కొండ మీద అది కూడా ఏదో పోలీస్ సిగ్నల్స్ సంబంధించి ఏదో ఉంటుంది, దాన్ని ఆ టవర్స్ ఇలాంటివి తగలబెట్టండి, లేదా ఇంకోటి చేయండి అని రెచ్చగొడతాడు మమ్మల్ని. మేము రెచ్చగొడితే మేము జైలు పాలవ్వాలి, మేము కేసులు పాలవ్వాలి, మా భార్య పిల్లలు దూరం అయిపోయి మేము అధోగతి పాలవ్వాలి. ఆయన ఇంత కూడా పట్టించుకోడు మమ్మల్ని. ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు ఏదైనా కేసు వస్తే, మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. ఈ రకంగా ఎన్నో అరెస్టులు అయ్యాము. మరి ఒకప్పుడు సోనియా గాంధీ తెలంగాణ హైదరాబాద్ వస్తుంటే అప్పుడు కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ
వస్తుంటే ఆమె గో బ్యాక్ సోనియా గాంధీ అని చెప్పి పిలిపించాడు. ఆ పిలుపుకి ఇన్స్పైర్ అయ్యి అందరం కలిసి గాంధీ భవన్ ముట్టడి చేస్తే అందులో కొంతమంది అసూలు పోసారు. కిరసనాలు పోసి పెట్రోల్ పోసి ఆ గాంధీ భవన్ తగలబెట్టే క్రమంలో కొంతమంది నొప్పంటి ఆటోమేటిక్గా కాలిపోయి హాస్పిటల్లో ఉండి 5-6 రోజులు 7 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళని ఎంత కూడా పట్టించుకోలేదు, అండర్ గ్రౌండ్ అయిపోయాడు. ఈ రకంగా ఆయన ఇచ్చిన పిలుపుకి మేము మరి అరెస్టులు అయ్యి జైలుకి వెళ్ళిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మరి చంద్రరావు అనే ఉద్యోగి ఆంధ్రరత్న భవన్లో అక్కడ హైదరాబాద్లో ఆంధ్ర భవన్లో ఉండగా హరీష్ రావు అనే వ్యక్తి కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ అప్పుడు మాజీ మంత్రి, ఆయన్ని కొట్టాడు, ఏదో దుర్భాషలాడు. అతను ఎస్సీ. ఆయనకి మేము సపోర్ట్గా స్టేట్ కాల్ ఇచ్చాడు. ఈయన ధర్నా చేయండి, ఆయన సపోర్ట్గా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇక్కడ. అదేవిధంగా మరి అరెస్ట్ చేస్తే మాకు ఇంత కూడా సపోర్ట్ ఉండదు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మీద ఎవరో కిరసనాలు పోసి ఒకసారి రిపోర్ట్ ఇచ్చి ఎంఆర్పిఎస్ అని పారిపోతే ఆ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేశారు. దానికి అరెస్ట్ అయ్యాం. జి వెంకటస్వామి అల్లుడు శంకర్రావు అని చెప్పి ఆయన్ని కాంగ్రెస్లో నుంచి మినిస్టర్గా బర్తరఫ్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో. దానికి మాకు స్టేట్ కాల్ ఇచ్చాడు ధర్నా చేయమని, చేశాం. దానిలో కూడా మేము అరెస్టులు అయ్యాం. ఇంకా ఎన్నో కేసుల్లో అరెస్టులు అయిన వాళ్ళం. మమ్మల్ని అందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఈయనొక్కడే ఎంఆర్పిఎస్